బాగుందన్న మూవీ బాగుంది, సూపర్ ఉంది. మూవీలో ఫైట్లు 2 ఫైట్లు మామూలుగా ఎట్లేదు అన్న, సూపర్ ఎట్టిండు ప్రసాద్ నీళ్ళు. ఫ్రెండ్షిప్ బాగా నచ్చిందండి, అందులో ఫ్రెండ్షిప్ చూపించిండు. నెక్స్ట్ ఫైట్లు మంచిగా చూపించిండు. కేజీఎఫ్ చూసినట్టు అనిపిస్తుందా? లేదు లేదు అట్లేం లేదు, దానికి తిరిగి చాలా డిఫరెంట్ ఉంది. ఎక్స్పెక్టేషన్ అంత ఉందా? ఉందన్న. పార్ట్ 2 వస్తే వెయిటింగ్ అన్న. బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది అన్న, సూపర్. హైలైట్ అంటే ప్రభాస్ అన్న. బొమ్మ దద్దరిల్లింది. ప్రభాస్ ఫ్యాన్కి అందరికీ పండగే ఈరోజు. 4 గంటలకి జీవికలో మూవీ చూశాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మూవీ చూడడానికి వచ్చాను. నైట్ మొత్తం నిద్రపోలేదు. 4 o'clock మళ్ళీ పడుకుంటామా ఏందనేది మళ్ళీ మిస్ అవుతామేమో అని చెప్పి. సో మూవీ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్స్ అండ్ లేడీస్ది గురించి చాలా బాగా చెప్పారు. ప్రభాస్ ఒక మెసేజ్ మన యూత్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. లైక్ లేడీస్కి ఎవరైనా ఒక డైలాగ్ ఉంటుంది దానిలో, లేడీస్కి ఎవరైనా టచ్ చేస్తే దాని తర్వాత యాక్షన్ ఏంటో ప్రభాస్ అన్న చాలా మంచిగా చూపించాడు. ప్రతి ఒక్కరు యూత్ మనం తిరుగుతూ ఉంటాం, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. అమ్మాయిలను మంచిగా చూస్తారు, చెడ్డలు చూస్తారు. ప్రభాస్ అన్న అలా అమ్మాయిని కొందరు విలన్స్ రేప్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు కొడతాడు చూడు, యాక్షన్ ఎట్లా కొడతారా అంటే ఇదే మనం యూత్ ఫాలో కావాలి, ప్రతి అమ్మాయి సేఫ్ ఉంటుంది అని చెప్పి ఒక ప్రభాస్ మెసేజ్ ఇచ్చాడు. అండ్ మదర్ గురించి ఒకటి చెప్పాడు. మదర్ గురించి అంటే ఆయన మన మూవీ స్టార్ట్ అయినాక 30 minutes అన్న, 30 minutes స్లో కనిపిస్తుంది ముందు. అంటే ఆయన కోపం వస్తుంది, కొట్టాలనుకుంటాడు కానీ కొట్టలేడు. సో అట్లాంటి పొజిషన్లో ఆయన చాలా స్లో కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ ఒక మాట వేస్తుందో నువ్వు ఇప్పుడు కొట్టచ్చు అని చెప్పిన తర్వాత చాలా యాక్షన్ ఉంటుంది, ఫుల్ కొడతాడు. మూవీ మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ నేను చెప్పబోయేది ఏంటంటే వరల్డ్లో ప్రభాస్ ఒక్కటే ఈ మూవీ చేయగలుగుతాడు, ఇంకో ఏ హీరోకి సెట్ కాదు, చేయలేడు కూడా. ఇది 100% మార్క్ వచ్చేసరికి 5 to 5 ఇస్తున్నాను నేను ప్రభాస్కి. అండ్ చాలా మంచి మూవీ తీశాడు. అండ్ కొంతమంది నేను చూస్తున్నాను, కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు. వాళ్ళని ప్రతి ఒక్కటి నేను చెప్పబోయేది ఒకటే, నేను ప్రభాస్ ఫ్యాను. బట్ మనం తెలుగు ఉన్న ప్రతి ఒక్క హీరోకి నేను మంచి మూవీ ఉందంటే మంచి మూవీ చెప్తాం. మన తెలుగు మూవీ పేరు మంచిగా రావాలనే చెప్తాం. కానీ ప్రభాస్ది కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. అలాంటి వాళ్ళని కొద్దిగా మానండి. మూవీ చూడండి, డబ్బులు పెట్టండి, థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు పెట్టి మూవీలు తీస్తారు. మీరు చెప్పే 2 నిమిషాల రివ్యూలో మొత్తం ఏమో మంచి మూవీని కూడా నెగిటివ్ అని చెప్పేసి మూవీని మొత్తం రాంగ్ చెప్తున్నారు. ఇలాంటివి మానేయండి. ఏదైతే నిజాలో అది మాత్రమే చెప్పండి. మూవీ నచ్చలేదా చూడండి, చూసినాక నచ్చలేదు అదే చెప్పండి. ఎవరో రివ్యూ చెప్తారు, అరే బాగాలేదట, ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, ఇది 100% మీరు చెప్పాలి. బికాజ్ ఇస్ ట్రూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, సో గుడ్, చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా కొత్త ప్రభాస్ కాదు, ఛత్రపతి ప్రభాస్ని చూసాను నేనైతే. ఛత్రపతి మూవీ చూసినట్టే అనిపించింది నాకు. డెఫినెట్లీ ఇట్స్ అ కమ్బ్యాక్ మూవీ ఫర్ ప్రభాస్ అని అనొచ్చు రీసెంట్ ఫ్లాప్స్ వల్ల. బట్ దిస్ ఈస్ అ వెరీ 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 బిగ్ హిట్ ఫర్ ప్రభాస్. నాకు అతను అంత మనిషి ఉన్నా సరే అమ్మ దగ్గర ఆగిపోతాడు, అదొకటి నచ్చింది. అండ్ హీ ఫైట్ ఫర్ గర్ల్స్, అంటే ఫ్రెండ్షిప్కి కూడా పక్కన పెట్టి గర్ల్స్ విషయంలో ఫైట్ చేస్తాడు. అండ్ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చాడు. అసలు మూవీ నాకైతే 2 hours 50 minutes చూసినట్టు అనిపించలేదు, 1 hourలో అయిపోయినట్టు అనిపించింది మూవీ. అసలు ప్రతి సీన్కి కూడా థియేటర్ అంతా కామ్ అయిపోయింది. ఎవ్వరు అసలు ఫోన్స్ కనీసం చూడలేదు ఎవరు. అఫ్ కోర్స్ లేదు, కేజీఎఫ్తో పోల్చచ్చు, బట్ కేజీఎఫ్ వేరు ఇది వేరు. బట్ నాకైతే కేజీఎఫ్ మూవీ ఛత్రపతి మూవీ మిక్స్ చేస్తే చూసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఏమి ఉండదండి. శృతి హాసన్ ఇస్ జస్ట్ అ హీరోయిన్ యాక్చువల్గా. అంటే నేను స్టోరీ చెప్పకూడదు, బట్ శృతి హాసన్కి తనకి కెమిస్ట్రీ ఏమి ఉండదు. ఫస్ట్ పార్ట్లో అయితే ఏం లేదు, మరి సెకండ్ పార్ట్లో ఏమన్నా ఉంటుందేమో తెలీదు. 10కి 100,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్, మోర్ దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ హిట్. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ ఐ వాచ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సారీ సూర్య. బట్ ఈ రోజు నుంచి నేను ప్రభాస్ ఫ్యాన్ అయిపోయా ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సారీ చెప్పను, మీరు చూడండి. నేను డైలాగ్స్ చెప్పను, అంటే నేను డైలాగ్ అని నేను చెప్పలేనండి. ఎవ్రీథింగ్ ఇస్, అంటే నాకైతే పర్సనలీ డైలాగ్స్ విషయంలో ఫ్రెండ్స్ ఇద్దరు ఫైట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇద్దరు ఫైట్ చేసినప్పుడు నీకంటే నేనే ఎక్కువ కొట్టాను రా, ఎక్కువ మనుషులను కొట్టాను అని చెప్పి సర్కాస్టిక్గా అన్నాడు. ఐ ఫెల్ట్ యునో ఇట్స్ లిటిల్ సర్కాస్టిక్ వే ఆఫ్
షోయింగ్ హిస్ ఫ్రెండ్షిప్. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హైలైట్ బాగుంది, చాలా చూడొచ్చు. ఇంత ఎక్స్పెక్ట్ చేస్తామని మనం కూడా తెలియదు, కానీ ప్రభాస్ అంటే చాలా క్రేజ్. బాహుబలి సాహో వీటి తర్వాత ఇదే క్రేజ్ మూవీ, అందరికీ నచ్చుతుంది, బిగ్ హిట్ అవుతుంది. మైత్రి మూవీస్కి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ బ్రో. అంతగా అంటే ప్రభాస్ అన్న నచ్చింది అన్న. ప్రభాస్ అన్న యాక్షన్ సీక్వెన్స్, ఒక వింటేజ్ ప్రభాస్ అన్నని చూద్దాం అనుకున్నా, వింటేజ్ ప్రభాస్ అన్నని చూసినాం. ఆఫ్టర్ ఛత్రపతి, మిర్చి అండ్ బాహుబలి ఆ సినిమాల తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఎట్లా చూడాలనుకున్నామో అట్లనే చూపించిండు. డైరెక్టర్ అయితే మంచిగా చేసిరు అన్న. డైరెక్షన్, బీజిఎం అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా ఆల్వేస్ బ్రో అల్టిమేట్, మైండ్ బ్లోయింగ్. అందరు చూడవలసిన సినిమా, ఫ్యామిలీ అందరూ చూడవలసిన సినిమా. కట్అవుట్ ఆయన ఎప్పుడు ఆయన అంతే, వేరే లెవెల్. ఒక డైలాగ్ చెప్తా బ్రో, నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వెప్పుడు పిలిచినా అక్కడికి వస్తా నేను. జై ప్రభాస్ అన్న. సాంగ్స్ అంటే ఏం లేవు బ్రో, సాంగ్స్ అంటే ఉండేటివే ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రెండ్షిప్ సాంగ్, ఇంకా వేరే సాంగ్ ఉంటుంది అంతే. ఆల్వేస్ బ్రో సూపర్, మైండ్ బ్లోయింగ్ బ్రో. చాలామంది అంటారు కేజీఎఫ్ అండ్ సలారు ఒకటేలా ఉన్నాయని చాలామంది అంటారు, కానీ వాళ్ళు ఏంటంటే సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత చెప్పండి. ఎవరెవరో ఏదో చెప్పిరని మీరు ఏది పడితే అది బయట మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఈ సినిమా వేరే స్టోరీ ఉంది, ఆ సినిమా వేరే స్టోరీ ఉంది బ్రో. ఏంటంటే కేజీఎఫ్ స్టోరీ వేరే, ఈ సలార్ స్టోరీ వేరే, బాహుబలి స్టోరీ వేరే. ఇది ఫ్రెండ్షిప్, ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ సూపర్ బ్రో. హింట్ ఇచ్చండి అవయ్య సలార్ 2 చూడాలి బ్రో. సలార్ 2 ట్విస్ట్ అంటే నెక్స్ట్ ఎట్లుంటుంది, వీళ్ళిద్దరూ అట్లేం లేదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ, ఒక ఫ్రెండ్షిప్ ఇట్లా బౌండింగ్ ఉంటుంది, ఇట్లా బౌండింగ్ ఉండి అది ఎట్లా ఇడిపోతుంది, ఇద్దరు ఎట్లా శత్రువులు అవుతారు. చూడదగిన సినిమానా. ఆఫ్టర్ బాహుబలి 2 కోసం అని ఎట్లా వెయిట్ చేస్తారో సలార్ 2 కోసం అట్లా వెయిట్ చేస్తారు. అంత డబల్, అంతకు మించి ఉంటుంది. 2000 కోట్లు ఆది పురుషుకి అనుకున్నాం, ఆది పురుష్ తర్వాత ఈ సినిమా సలార్కి అయితే 2000 కోట్లు వస్తాయి. బొమ్మ మస్తుంది, కట్అవుటే మొత్తం, కట్అవుట్ అట్లా నుంచుండే చాలు. 3 hours 1 man షో, ప్రతి ఆయన కూడా మంచిగా చేసిండు, బాగుంది, చాలా బాగుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మనకి ఇప్పుడు కంపేర్ చేసుకోలేమన్న పాత సినిమాలు, అంటే 2 ఏళ్ళ ఆకలి తీర్చేసినట్టే అనుకో. ఇంకా బాగుంది సినిమా, బాగుంది. రికార్డులు వచ్చేసాయి, వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసినా దానికి వచ్చేస్తాయి, మంచిగా ఉంది. ఉందన్న. మేము అంటే ఇక పాత చూసుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్ కదా, చాలా బాగుంది సినిమా, మంచిది.